ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ని ఒకసారి చూద్దాం. సీఎం విజయ్ త్రిషలపై అనుచిత వ్యాఖ్యలు, టీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్. పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన, గందరగోళం మధ్య లోక్సభ వాయిదా. భోగాపురం వంటివి ప్రాజెక్టులు కాదు, ప్రజల కలలకు రెక్కలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు శ్వేతపత్రం. కర్ణాటకలో పదవులు దక్కని ఎమ్మెల్యేల రాజీనామా, ఎమ్మెల్యేల తీరుపై సీఎం టీకే సుకుమార్ సీరియస్. నంద్యాల జిల్లా బనకానపల్లిలో మంత్రి జనార్దన్ పర్యటన, కైప గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం సరికాదు, కేటీఆర్ పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కడి ఫైర్. కరీంనగర్ జిల్లాలో పోలీసులు కార్డన్ సర్చ్ కార్యక్రమం, సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలు స్వాధీనం. హన్మకొండ జిల్లా పరకాలలో జగిత్యాలలో ఎస్సీ హాస్టల్ విద్యార్థుల మృతిపై కుటుంబ సభ్యుల ఆందోళన, తల్లిదండ్రుల రాకముందే పోస్టుమార్టం నిర్వహించడంపై ఆరోపణలు. పెద్దపల్లి జిల్లా మంత్రిలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పర్యటన, అభివృద్ధి పనులను వేగవంతం. ఇప్పటి వరకు 80 మంది మృతి చెందినట్టు వెల్లడి. ఫ్లాట్ గా కదులుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు, 161 పాయింట్లు తగ్గిన నిఫ్టీ, 163 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్. దేశీయ మార్కెట్లో తగ్గిన బంగారం ధరలు, హైదరాబాద్ లో 1,32,000కి చేరిన స్వచ్ఛమైన పసిడి ధర. శ్రీలంక టెస్ట్ సిరీస్ కు దూరమైన బుమ్రా, జస్ప్రీత్ స్థానంలో అకీబ్ నబీకి అవకాశం. ఎల్ఐసి షేర్లకు భారీ షాక్, 6.5% వాటా విక్రయించనున్నట్టు కేంద్రం నిర్ణయం.